ఇటీవల కురిసిన వర్షాల వల్ల నిరాశ్రయులైన వారికి నాగచంద్ర హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం శుభ పరిణామమని మిల్స్ కాలనీ సీఏ సురేష్, మాజీ సబ్ రిజిస్ట్రార్ పొట్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గ్రేటర్ వారంగల్ పరిధిలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో వరద వల్ల నిరాశ్రయులైన వారికి నాగచంద్ర హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో 30 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిల్స్ కాలనీ సీఏ సురేష్, మాజీ సబ్ రిజిస్ట్రార్ పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగచంద్ర హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నిర్వాహకులు చంద్రమోహన్, డాక్టర్ పొలిశెట్టి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మిల్స్ కాలనీ సీఏ సురేష్, పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని వారు తెలిపారు. మీరందరూ ఏ కాలనీ గమనించారు? మధ్యలో గవర్నమెంట్ మేడం వస్తుంది అనుకున్నప్పుడు అన్ని ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎక్కువైపోయి మేడం అక్కడ రాలేకపోయింది. సరే, చాలా సంతోషం. ఈరోజు మన చంద్రమోహన్ సార్ ఒక ఈ కార్యక్రమం పెట్టడం, హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో గత కొంతకాలంగా అవసరం ఉన్నవారికి, ఎవరికైతే ఏదైతే అవసరం ఉంటుందో విద్యార్థులకు ప్రోత్సాహం కానీ, వృద్ధులకు వాళ్ళ యొక్క పరిస్థితుల తగ్గట్టు సాయం చేయబడడం కానీ, విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, లేకపోతే కనీస అవసరాలకు సంబంధించి కానీ ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు గత కొంతకాలంగా వాళ్ళ మిత్రులందరూ కలిసి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలామంది చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, సాయం చేసే గుణం ఉంటుంది, ప్రార్థించే పెదవులు. కొంతమంది ఫ్రెండ్స్ తీసుకొని ఈ ప్రతిసారి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే 20 మంది కలిసి ఈ ఎవరైనా డిజబుల్డ్ పిల్లలు ఉంటాయంటే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివే డిజబుల్డ్ పిల్లలకి నేను చేస్తాను యాక్చువల్గా. కానీ అనుకోకుండా మనకు అనాథ కాలం వల్ల మీకు వరదలు వచ్చేసి నేను అందరూ పోయిందని చెప్పి నేను వచ్చి మీకు పర్టికులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత సరే దాంతోపాటు వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను అరేంజ్ చేసిన యాక్చువల్గా. లేకుంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, నేను చదువుకునే పిల్లలకి, డిజబుల్డ్ పిల్లలకి వాళ్ళకి ఏది కావాలంటే అది నేను అరేంజ్ చేయడానికి రెడీగా ఉన్నాను, మా ఫ్రెండ్స్తో పాటు నేను. కాకపోతే నేను అనుకోకుండా వచ్చిన నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రకారంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను కారణం ఏదైతే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. ఈ సంస్థను లాస్ట్ ఇయరే 2022లో అరేంజ్ చేశాను. దీనికంటే బిఫోర్ ఒక ప్రోగ్రామ్ చేశాను కమలాపూర్లో, చెప్పేసి కమలాపూర్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అది కూడా మంచి సక్సెస్ఫుల్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మీరు నిజంగా కనుక ఏదైనా తప్పకుండా ఉంది అంటే మాత్రం నేను ముందు రావడానికి రెడీ. ఎందుకంటే ఆల్రెడీ మీకోసం నేను పెట్టేది కాబట్టి. కాకపోతే జెన్యున్ కూడా, ఎందుకంటే ఏదో అబద్ధం అని తీసుకోవడం మాత్రం నేను దానికి కాదు. ఈ టైం కూడా సార్ కొంచెం టైట్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ ప్రోగ్రామ్ అది నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళు దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడము, వాళ్ళు ఎవరికి వాళ్ళుగా ఒక సొసైటీగా ఏర్పడి ఇవాళ వరద బాధితుల కోసం ఇక్కడ దాకా వచ్చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దాదాపు 30 కుటుంబాలకు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, అట్లీస్ట్ కనీసం ఒక 10 రోజుల వరకు సరిపోయేటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందజేస్తున్నారు. ఇది ఎవరో ప్రభుత్వం ఇచ్చింది కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళలో చంద్రమోహన్, తర్వాత విష్ణువర్ధన్, తర్వాత రమేష్ తదితర మిత్ర బృందం అంతా కలిసి, సుబ్రహ్మణ్యం, వీళ్ళంతా కలిసి ఎవరికి వాళ్ళుగా కొంత అమౌంట్ పోగు చేసుకొని దాని ద్వారా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి ఇవాళ ఇక్కడ 30 కుటుంబాలకు అందజేయడం గొప్ప సందర్భం. అంటే ఇవాళ ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని స్వచ్ఛంద సంస్థలు చేయడం అనేది గొప్ప సందర్భం. ఇవాళ ఎంచేతనంటే ప్రభుత్వాలు తక్షణ సహాయం అందించలేవు, అది వాటికి సర్వేలు ఉంటాయి, దానికి ప్రభుత్వ కొలమానాలు ఉంటాయి, ఎప్పుడో వస్తాయి వాళ్ళు. కానీ ఇమీడియట్గా ఆదుకున్న వాడే, ఆపన్నహస్తం అందించిన వాడే నిజమైనటువంటి మాధవుడు. అట్లాంటి మాధవుళ్లలో వీళ్ళు మనుషులు కావడము, ఆ మనుషుల్లోని మాధవుడిని ఇక్కడ కనిపించేటువంటి ప్రయత్నాన్ని చేయడం గొప్ప సందర్భంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది వాళ్ళకి ఏదో సరిపోతుందని కాదు, వాళ్ళ జీవితాంతం సరిపోతుందని కాదు, ఉడతా భక్తిగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక సహాయాన్ని
మనం అభినందించాల్సిన సందర్భం. వీళ్ళను ప్రేరణగా చేసుకొని మిగతా సొసైటీలో ఉన్నటువంటి మనుషులు కూడా తమకు తాముగా వ్యక్తిగతంగా ముందుకొచ్చి ఇట్లాంటి వాళ్ళందరికీ సహాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నిరంతర సమాచారం